దర్శనం చేసుకుని బయటికి వెళ్ళచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఏం జరిగినా మన మంచికే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దట్టమైన అడవుల్లో కొండ కోణంలో కొలువై ఉన్న ఆ అయ్యప్ప స్వామిని రెప్పపాటి కాలంలో సందర్శిస్తే చాలు కొండంత సంతోషం, జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంగా అయ్యప్ప భక్తులు భావిస్తారు. అటువంటిది కొన్ని వేల కిలోమీటర్లు బైక్ పై రైడ్ చేసి కొన్ని గంటల పాటు క్యూలో వేసి స్వామివారి దర్శనానికి అడుగు దూరంలో ఉన్న నాకు ఆలయ తలుపులు వేయటం కొంత నిరాశకు కలగజేసినప్పటికీ ఏం జరిగినా నా మంచికే అనుకునేలా ఆలయ ప్రాంగణంలో ఉన్న పరిస్థితులు నా జీవితంలో గుర్తుండిపోయే కొన్ని మధురమైన జ్ఞాపకాలు మిగిల్చాయి. ఓం శ్రీ స్వామి శరణు అయ్యప్ప. మీరు చూస్తున్నది ఆ శబరిమల ఆ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో కొన్ని మధురమైన జ్ఞాపకాలు. దర్శనం చేసుకున్న స్వాములు ఇరుముడి సమర్పించటానికి ఈ ఆలయ ఆవరణలో ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇరుముడి సమర్పించిన స్వాములు నెయ్యాభిషేకానికి వెళ్తారు. మీరు కింద గమనించవచ్చు, ఈ స్వాములందరూ మార్నింగ్ జ్యోతి కోసం వెయిట్ చేస్తున్న స్వాములు. మకర జ్యోతి దర్శనం తర్వాత ఈ స్వాములందరూ ఇంటికి వెళ్తారు. అప్పటి వరకు బయట అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఇరుముడి సమర్పించడానికంటూ ప్రత్యేకమైన స్థలం అంటూ ఏమీ ఉండదు. పంబా నది నుంచి ఇరుముడిని ఎత్తున పెట్టుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడి సమర్పించడం జరిగిద్ది. ఇరుముడి సమర్పించడానికి ఆలయ ఆవరణలో వాళ్ళకి అనుగుణంగా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా కూర్చొని గురుస్వామి చేతుల మీద ఇరుముడి సమర్పించడం జరిగిద్ది. ఆ ఇరుముడి సమర్పించే విధానం చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. మనకి ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఆ వీడియో మీకు చూపిస్తా. మీరు కింద గమనిస్తే కిందున్న స్వాములందరూ ఇరుముడి సమర్పించి రేపు మార్నింగ్ జ్యోతి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు గమనించవచ్చు, ఆడవారు కూడా కనిపిస్తున్నారు మనకి ఆలయంలోనే. నాకు దర్శనం అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ స్వామివారి సన్నిధి నుంచి మళ్ళీ నేను దర్శనానికి వెళ్తున్నా. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది.
ఆలయ తలుపులు 11కి క్లోజ్ చేసేసి మళ్ళీ 3 గంటలకి స్వామివారి తలుపులు తీస్తారంట. ఇప్పుడు 2 అయితుంది. ఇంకొక 1 అవర్‌లో నేను దర్శనానికెళ్తా. మీరు గమనించొచ్చు. ఆ పైన వెళ్ళే వాళ్ళందరూ స్వామివారి దర్శనానికి, ఆ కింద క్యూలో ఉన్న వాళ్ళందరూ నెయ్యి అభిషేకానికెళ్తున్నారు. ఇరుముడి ఇప్పిన తర్వాత ఆ నెయ్యంతా మళ్ళీ క్యూ లైన్‌లో అలా ఎళ్ళేసి అక్కడ చెకింగ్ చేసి అక్కడ ఇస్తారనుకుంటా. బట్ ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏందంటే, ఆ ఇరుముడి ఎక్కడ సమర్పిస్తారో, ఎలా సమర్పిస్తారో అన్నది ఒకసారి మనం చూడాలి. నేను చాలా సేపటి నుంచి చూస్తున్నా ఇరుముడి ఎక్కడ ఇప్పుతారో అనేది. ఈ ఆలయ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ ఒక 2, 3 స్వాములు కూర్చొని ఇరుముడి సమర్పిస్తూనే ఉన్నారు. అసలు శబరిమలలోనే ఆళ్ళకి అయ్యప్ప స్వామి మాల అనంగానే గురుస్వామికి ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అసలకి ఎందుకు అని నేను అనుకునేవాడిని. కానీ నాకు ఈ శబరిమల వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏందంటే, గురుస్వామి పాత్ర చాలా ఉండిద్ది. అందుకనే గురుస్వామికి అంత ప్రత్యేకమైన స్థానం ఉండిద్ది. ఎందుకు ఏంటి అన్నది మీరొకసారి ఆ ఇరుముడి సమర్పించేటప్పుడు మీకు అర్థమైద్దనమాట. బట్ చూపిస్తా, వెయిట్ చేయండి. మీరు గమనించొచ్చు. పైన వెళ్ళే వాళ్ళందరూ స్వామివారి దర్శనానికి, కింద వాళ్ళందరూ నెయ్యభిషేకానికి. నెయ్యభిషేకానికి, స్వామివారి దర్శనానికి ఒకే లైన్‌లో ఎళ్తారు. మీరు ఇందాక చూసారు గదా! ఒక దగ్గరికెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనానికి పైకెళ్తే, నెయ్యభిషేకానికి కిందెళ్తారు. ఆ పక్క క్యూ లైన్‌లన్నీ అవే. ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. సంవత్సరానికి ఒకలా మారుతూనే ఉండిద్దంట. ఈ ఫ్లోటింగ్‌ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా జనం వచ్చారు. ఈ సంవత్సరానికి అలా రావటానికి రీజన్ ఏందంటే, కోవిడ్ నుంచి మొన్న లేడీస్ ఎలో వరకు గూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి గదా! అందువల్ల ఎవరు పెద్దగా రాలేదు ఈ 2, 3 ఇయర్స్. ఈ సంవత్సరం మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది అని అంచనా యేస్తే, కోట్లాది మంది జనం వచ్చారు. అందుకని చాలా ఫ్లోటింగ్ ఉంది. అందువల్ల అక్కడ ఫ్లోటింగ్‌ని బట్టి స్వాములు ఎవరైనా గానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ ఆలయ ఆవరణలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంతా బానే ఉంది. అడవే గదా! ఎక్కడైనా స్టే జేయొచ్చు. స్టేయింగ్ కంటూ ప్రత్యేకమైన రూమ్స్ అలాంటివి ఏమీ ఉండవు ఈ శబరిమలలో. నేను మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఆలయ ఆవరణలోకొచ్చాను. నేను స్టార్టింగ్ వీడియోలోనే మీరు ఆలయంలో పరిస్థితులు చూయించా గదా! అప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు ఆలయంలో మళ్ళీ కిక్కిరుస్తున్నారు జనం. మీరు గమనించొచ్చు. నేను నా లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ జాతకం చెప్పించుకున్నా. ఈ ఆవరణలోనే ఆహ్, రకరకాలుగా జాతకాలు చెప్తూ ఉంటారు. ఈ జాతకాలు చెప్పే వాళ్ళకి గూడా చాలా ప్రత్యేకమైన నియమాలుంటాయంట. సరే ఈటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి నాకు దీని గురించి పెద్దగా అయితే ఐడియా లేదు. బట్ మీకెవరికైనా తెలిసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేయండి. పెద్ద కారు ఆడవాళ్ళు, చిన్న పిల్లల స్వాములు చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా కష్టపడి వచ్చారు స్వాములందరూ. పంబా నది నుంచి శబరిమల ఆలయంలోకి రావటం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల 6, 7 గంటల నుంచి క్యూ లైన్‌లోనే వెయిట్ చేశారు. వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా! ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు గురుస్వామిని దగ్గర పెట్టుకొని ఇరుముడి సమర్పిస్తున్నారు. మనం ఇరుముడిని ఎక్కడైనా దగ్గరగా చూసే అవకాశం దొరికిద్దేమని చూస్తున్నా. బట్ ఎక్కడైనా ఛాన్స్ దొరికితే బావుండిద్ది. మీరు గమనించొచ్చు. ఇందాక మీరు నా ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో చాలా పీస్‌ఫుల్‌గా చూసారు ఈ ప్రదేశాన్నంతా. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. ఇరుముడి సమర్పిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇరుముడి సమర్పించి ఆ నెయ్యభిషేకానికి నెయ్యి తీసుకొనెళ్తారనమాట. ఇరుముడి ఎక్కడ? రైట్. స్వామి శరణం. ఇరుముడి సమర్పించే ప్లేస్ మనకి దొరికింది. ఆ స్వామిని మనం కొంచెం దగ్గరగా జూమ్ చేసి మరీ వీడియో తీద్దాం. స్వామియే శరణమయ్యప్ప అని ఒకసారి మీ మనసులో తలుచుకోండి.
41 రోజులు ఎంతో కఠోర దీక్ష తీసుకొని ఈ ఇరుముడిని నెత్తిన పెట్టుకొని శబరిమల వచ్చిన ఆ అయ్యప్ప భక్తులు ఆ స్వామివారికి ఇరుముడిని సమర్పించే సన్నివేశం ఇది. ఈ ఇరుముడికి ఎంతో ప్రత్యేకత ఉండిద్దనమాట. ఇరుముడి సమర్పించు సన్నివేశాన్ని చూశారు కదా! నేను ఫస్ట్ దర్శనానికొచ్చినప్పుడు నాకు దర్శనం అవ్వలేదని నేను చాలా ఫీల్ అయ్యా. కానీ నాకు ఆలయంలో కొన్ని గంటల పాటు వెయిట్ చేయడానికి ఒక అవకాశమే కాకుండా, ఇలా వీడియో తీయడానికి కూడా అవకాశం దొరికింది. మళ్ళీ నేను రెండోసారి దర్శనానికెళ్ళా. అప్పుడు నేను చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకున్నా. నేను చూసిన సన్నివేశాలను నాతోనే కాకుండా నా వీడియోలో మీరు ఇలా చూడడానికి అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అవకాశం ఉంటే ఒక్కసారి ఈ శబరిమల ఆలయాన్ని సందర్శిస్తే చాలా బావుండిద్ది. ఎన్నో వేల చరిత్ర కలిగిన ఈ సన్నిధానంలో ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన చరిత్ర కలిగిన ఈ అరణ్యంలో స్వామివారిని దర్శించుకోవటం ఒక అదృష్టంగా భావించాలి. స్వామి శరణం, అయ్యప్ప శరణం.